ICT Security and Protection CCTV showroom. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. బెంగాల్ తుఫాన్ నిన్న మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ నెల్లూరు జిల్లా కావలిలో మటుకు ఇంకా దాని ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. ఇక్కడ కావలి రూరల్ ప్రాంతమైన చెన్నాయిపాలెం, పెద్దపట్టపాలెం సముద్ర తీర ప్రాంతంలో ఈరోజు సముద్రంలో చూస్తే అలలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి. అలాగే నిన్న చూసినట్లయితే నిన్న సుమారు సముద్రం దాదాపుగా 150 నుంచి 200 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చిన పరిస్థితి. ఇక్కడ సముద్రంలో ఉంచిన పడవలు అయితేనేమి, వలలు అయితేనేమి మొత్తం కూడా అది ఒడ్డుకు చేర్చుకున్న పరిస్థితి. అయినా కూడా ఎక్కడా కూడా ఇది ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి, సముద్రం ఈ రోజు ఉన్న పరిస్థితి ఇది. ఒకసారి నిన్న చూస్తే మటుకు నిన్న ఇక్కడ సముద్రం సుమారు దాదాపు 200 అడుగుల మీద ముందుకొచ్చిన పరిస్థితి. ఒకసారి చూస్తే సముద్ర తీర ప్రాంతంలో ఈ రోజు మత్స్యకారులు వచ్చి ఇక్కడ చూసేసరికి అవి మొత్తం అంటే మునిగిపోవడంతో అవి మళ్ళీ లాక్కున్న పరిస్థితి. కొన్ని వలలైతే తాకిడికి కూడా చినిగిపోయిన పరిస్థితి, తెగిపోయిన పరిస్థితి. ఈరోజు చూడండి, ఇంకా వలలైతే అక్కడే ఇసుకలో కొన్ని కూడిపోయి ఉన్నాయి. అవి తీయాలంటే 2-3 వచ్చి అవి లాగితే కానీ రావు. అయినా కూడా అవి సేఫ్ గా వస్తాయని నమ్మకం లేదు. ఆ వల్ల ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. వీళ్ళు ఎంత పెద్ద ప్రమాదం ఇక్కడ జరగదనే ఉద్దేశంతో ఇక్కడే ఉంచిపోయారు. చూడండి, ఒకసారి మీరు చూస్తే ఆ తీర ప్రాంతం అంతా ఎలా నిన్న అలల తాకిడికి ఎలా కొట్టుకుపోయిందో ఒకసారి మీరు గమనించండి. మొత్తం సుమారు దాదాపు 200 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చిన పరిస్థితి. నిన్న ఉదయం ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ దాకా సముద్రం ఉన్న పరిస్థితి. ఇక్కడ రాకుండా కూడా బోట్లు మొత్తం చూడండి, పైన బోట్లు, వలలు మొత్తం వాళ్ళ మత్స్యకారులకు సంబంధించిన సామాగ్రి మొత్తం పైకి చేర్చుకునే పరిస్థితి. అయినా కూడా కొన్ని వలలు ఇక్కడే ఉండటంతో అలా ఇసుకలో కూడిపోయినాయి. అవి తీయాలంటే అవి ఒక 2-3 వచ్చి అవి లాగాలన్నా కూడా అవి వలలు దిగిపోయే పరిస్థితి. చాలా కొంతమేర ఇక్కడ కావలి రూరల్ ప్రాంత మత్స్యకారులు కూడా కొంత నష్టం జరిగిందని మనం చెప్పుకోవాలి. అలాగే గత అంటే వారం రోజుల నుంచి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా మత్స్యకారులని వేటకి వెళ్ళొద్దని అధికారులు అయితే ఆదేశించారు. వాళ్ళు ఎవరు వేటకి వెళ్లకుండా ఇక్కడే సముద్ర తీర ప్రాంతంలోనే వాళ్ళ ఇళ్ల దగ్గర ఉండి ఇక్కడ బోట్లని అవన్నీ పైకైతే చేర్చుకున్న పరిస్థితి. ఒకసారి చూస్తే సుమారు 2-3 అడుగుల మీద హైట్ ఉంటుంది. ఇది మొత్తం కొట్టుకోపోయింది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఎంత హైట్ లో ఉన్నా ఈ ఇసుక మొత్తం నిన్న అలా తాకిడికి కొట్టుకోపోయిన పరిస్థితి. అలాగే వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చినా కూడా ఒక పక్క టెన్షన్, ఏమవుతుందో మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఒడ్డుకు చేర్చుకున్న బోట్లు కూడా మళ్ళీ సముద్రంలో కొట్టుకోపోయే పరిస్థితి. అలా కానీ జరుగుంటే చాలా మత్స్యకారులు మొత్తం చాలా లక్షల్లో నష్టపోతారని వాళ్ళు భావించారు. కానీ దేవుడి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతతో సమస్య పోవడంతో కొన్ని వలలైతే ఇసుకలో కూడిపోవడం వల్ల కొంచెం వాళ్ళకి కొంత నష్టం అయితే జరుగుతుందని ఇక్కడ మనం అనుకోవచ్చు. ఇక్కడ చూస్తుంది, ఇదిగో ఇక్కడ సుమారు 1.5-2 అడుగుల మీద సముద్రం అంటే ఇసుక మొత్తం నిన్న అలలకి కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ మామూలుగా దీన్ని రక్షించేందుకు కొంత చెట్లు కూడా ఉంటాయి, కానీ అవి లేకపోవడంతో ఇవి మొత్తం కోతకు గురైనట్టు మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళు మత్స్యకారులు అయితే ముందుగానే బోట్లు, వలలు మొత్తం ఇదిగో చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు బోట్లు వలలు మొత్తం పైకి చేర్చుకున్న పరిస్థితి. కానీ అయినా కూడా కొన్ని వలలు ఇసుకలో ఉండటం వల్ల కొన్ని కూడిపోయాయి. అయినా కూడా మత్స్యకారులంతా ఉదయాన్నే వచ్చి అవి బయటికి తీసే ప్రయత్నం చేశారు. కొన్ని వలలు అయితే వచ్చాయి, కొన్ని అయితే ఇసుకలోనే కూడిపోయాయి. ఒక 5-6 మంది వచ్చి లాగితే కానీ ఆ వలలు బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు ఈ వలలు మొత్తం నిన్న చూడండి, ఒకసారి మొత్తం బోట్లలో
అలాగే ఉదయం ఇసుకలో కూడిపోయిన వలలు ఇవన్నీ తీయాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి. ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్ అయితే జరుగుంటది. రూరల్ ప్రాంతం కావలి రూరల్ ప్రాంతంలో చిన్న పాలెంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తే చాలా వల్ల కూడా నిన్న బెంగల్ తుఫాన్ కారణంగా చాలా వలలు అయితే ఇసుకలో కూడిపోయి నిన్న ఇక్కడ వరకు సముద్రం రావడంతో మొత్తం ఎంత పెద్ద వాళ్ళు ఒకటి మొత్తం కూడా ఇసుకలో కూడిపోయింది. ఇవి తీయాలంటే కూడా చూడండి ఎంత మంది పడుతున్నారు. అవి తీసినా కూడా కరెక్ట్ గా రావాల్సిన మత్స్యకారులు చెప్తున్నారు. దానివల్ల సుమారు మొత్తం వల్ల కాస్ట్ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంటుందని చెప్తున్నారు. ఇది మొత్తం ఇసుకలో కూడిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా నష్టం కూడా జరుగుతుంది మాకు. దీనివల్ల దీన్ని మనం ఎన్నో కష్టపడి ఇక్కడ మేము వదిలి పెట్టుకుంటే ఆ రైతు ఒకసారిగా రావడంతో నిన్న సముద్రం ఒకసారిగా ఇక్కడ రావడంతో ఇక్కడ మొత్తం కూడా వలలు మొత్తం కూడిపోవడంతో ఆ వలలు మత్స్యకారులు వచ్చి ఈ రోజు దాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. సుమారు ₹1,00,000 నుంచి సుమారు 3 లక్షల వరకు ఈ వలలు ఉంటాయని చెప్పేసి దీనివల్ల చాలా నష్టం కూడా అది కరెక్ట్ గా వచ్చే చాలా వల మొత్తం తెగిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తున్నారు. కొంతమంది మత్స్యకారులు కొంత ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఎక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ మీ ఊరి మీకు తుఫాన్ ప్రభావం ముందు తెలుసా? గత సంవత్సరం మనకు ఏంటంటే రైతు దగ్గర ఒక 50 తీసుకుంటాం, 20 దూరంలో తీసుకుంటాం బయట. అయినా మా వాళ్ళ తాగిరికి వచ్చి మా వాళ్ళ మట్టిలో పోవడం కానీ వలలు కూడా చాలా కూడిపోయింది. చాలా వాళ్ళు నష్టపరిహారం ఎంత జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఏంటంటే సాదాసీగా దగ్గర ఒక మా పంచాయతీ వరకు ఒక 200 కోట్ల దాకా ఉన్నది. ప్రతి ఒక్క కోటికి ఒక వల అంటే ఒక ఫిషింగ్ వల కట్టాలంటే ఏంటంటే ఫిషింగ్ 600 కట్టి ఆ వలలు ఉంటాయి. మనం కొంత వలని తీసి పైపుల్లో జాగ్రత్త చేయగలిగాం కానీ కొంత వల్ల పెట్టాం అంటే భూమి మీద పెట్టాం. కానీ మనం ఏంటంటే ఒక 20 మీటర్ల దూరంలో ఎత్తి పెట్టాము. ఎప్పుడు రానంత తీవ్రత వచ్చి బాగా బలంగా వచ్చే నీళ్లు దాన్ని అలల తాకిడికి చేసింది. కొంతమంది సామాన్లు వలలు కూడా లాక్కెళ్ళిపోయింది. సామాన్లు మీ బోట్లో ఎన్ని వడ్డీ చేసుకుంటారు? మామూలుగా వంటకాలు అలా మీరు గుడ్డుగా వడ్డీ తెచ్చుకోలేదా? చెప్పారు అధికారులు, మాకు అప్రమత్తం చెప్పారు. కానీ మేము ఏంటంటే ఎప్పుడు రానంత తీవ్రత వచ్చింది. మేము ఒక 20 మీటర్ల దూరం మాత్రం అంటే మా అప్రమత్తం కోసం మేము ఎప్పుడు గడిచిన కాలంలో కానీ ఎప్పుడైనా తుఫాన్ ప్రభావం అయితే చెప్తే ఏంటంటే ఇంత ప్రాంతంలో పెట్టుకున్నాం. మాకు ఇది అద్దు అక్కడ దాకా రాదులే అనుకుని అక్కడ జాగ్రత్తగా పెట్టుకుంటాము. ఇప్పుడు అది దాటిగా వచ్చేసింది. గత ప్రభు మా తాతల కాలం చెట్లు మొత్తం వాళ్ళు చెట్లు నీడలో ఉంటున్నారు. నాటారు తాడి చెట్లు కానీ ఈ కూడా అప్పుడేంటంటే చాలా దూరంలో ఉండేది. అప్పట్లో వేడి చేసుకుని వచ్చి ఏదైనా వలలు చినిగిపోతే అవి తీసుకొచ్చి ఇక్కడ చెట్ల కింద కూర్చుని దాన్ని వలలు కట్టడం కానీ వలలు అల్లడం కానీ అట్లాంటివి చేసుకోవడానికి ఈ చెట్లు నాటారు. అప్పుడు చాలా దూరం ఉండేది, దగ్గర ఒక 150 మీటర్ల దూరంలో ఉండేది. ఇప్పుడు దగ్గర ఆ చెట్ల కాడకి నీళ్లు కూడా వచ్చేసింది. మేము అంత దూరం పెట్టిన వలలు కూడా అన్ని ఇసుకలో పూడిపోయి కొంతమంది స్వాములు వలలు కూడా నీటిలో లాక్కెళ్ళిపోవడం జరిగింది. బోట్లు కూడా నిన్న వర్షానికి ఏమైనా బోట్లు కూడా ఏమైనా డ్యామేజ్ అయి ఉన్నాయా? డ్యామేజ్ అయ్యి ఎంత మీద డ్యామేజ్ అయి ఉంటాయి? బోట్లు అంటే అప్రమత్తంగా ఉన్నాం కానీ బోట్లు ఈ గాలికి కానీ ఇట్లా మనం ఒక అంటే ఈస్ట్ వెస్ట్ దిశలో పెట్టిన బోట్లు కూడా కొంత గాలికి తిరిగి ఒక బోటు టచ్ అయి గుద్దుకున్నది. మైనర్ రిపేర్లు చిన్న సైడ్ అన్ని పగిలింది. మనోళ్ళు ఉన్నారు, వాళ్ళ సంవత్సరాలు చెప్పండి. నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందని చెప్తున్నారు. ఈ ఎల్లో ఒక్కసారిగా రావడంతో పెద్ద మాకు ఈ వల్ల మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి అని చెప్తున్నారు. సుమారు ఇంటి వాళ్ళు నష్టపోయారు. అవన్నీ చాలా త్వరంగా మేము పెట్టేవాళ్ళం సార్. ఇంకా 6 పెట్టేవాళ్ళం ఇంకా దగ్గర
అప్పుడు ఏ తుఫాను అట్టే పెట్టేవాళ్ళం సార్. ఇప్పుడు ఇంకా పైకి పెట్టాం సార్ అంతకు ముందు కన్నా. ఆ తర్వాత ఆరు కొట్టి ఆరా కొట్టేసింది సార్ మాకు. అలా జరిగింది మాకు. లేదు సార్, ఇప్పుడు ఇంతవరకే ఇంతకు ముందు పెద్ద తుఫాన్లు దెబ్బతిన్నాం సార్. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తీరుగా కోల్పోయాం సార్. మాకు వల్ల కొనాలంటే మాకు ఏదో డబ్బులు కూడా లేదు. మాకు ఏదో కూలి కట్టుకోవాలి సార్. మాకు వల్ల మాకేం ఆధారం ఏం లేదు. కూర్చున్నా మాకేమో అది కూడా తీసుకెళ్ళిపోయింది సార్. ఇది అందువల్ల మీరు మా మర్చిపోయాను అది జరిగింది సార్. మీరే దయించి మాకు తీర్చారు సార్. మాకు ఇప్పుడు ఇంత నష్టం జరిగింది కదా, అధికారులు ప్రభుత్వాలు తీసుకెళ్ళారా? మేము తీసుకెళ్ళలేదు సార్. మీరే వచ్చారు కాబట్టి మీ మీద బయట పడుతున్నాం సార్. అది అట్లా బయటకు వస్తున్నారు. ఏదో మీరు సహాయం చేస్తే మేము కొంత అనాథ అయిపోతాం సార్. మాకేంటంటే అదే సాంబ్రాల తీసుకొచ్చి పెట్టాలి ఇంటిగా. అవి లేకపోతే మాకేం లేదు. మాకు పొలాలు లేదు, ఏం లేదు సార్. మాకు ఇదే ఏటకి వెళ్ళాలా, వచ్చి తినాలా. అదే సార్ మాకు ఇది తీసుకెళ్ళిపోయి మళ్ళీ మా పరిస్థితి ఏంది, కోలుకోలేము. అది ఏదో మీ ప్రభుత్వ పరంగా ఏదో మాకు 10 రూపాయలు ఏదో ఎట్లా కొంత వస్తే అది తీసుకెళ్లి ఎట్లా మేము చేసుకుంటాం సార్. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద వర్షాలు కూడా ప్రమాదం జరగలేదు. ప్రభుత్వం ఎప్పుడూ రాలేదు. కానీ మేము చాలా తుఫాన్లు ఎదుర్కొన్నాం, చాలా వర్షాలు ఎదుర్కొన్నాం. కానీ ఎంతో లేని విధంగా ఇక్కడ ఒక్కసారిగా సముద్రం రావడంతో ఇక్కడ ఆల్రెడీ మేము ఒడ్డుకైతే చేర్చుకున్నా కూడా మాకు తెల్లవారు వచ్చేసరికి ఇక్కడ సముద్రం రావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న వల్లం మొత్తం కూడా ఇసుక కూడిపోవడంతో చాలా నష్టం వాటిల్లిందని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు. అలాగే కొన్ని బోట్లు కూడా చిన్నపాటి డ్యామేజ్ అయ్యని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు అదిగా అంటే ప్రభుత్వం దీనిపై స్పందించి మాకు వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి. ఇదే మాకు జీవనోపాధి కాబట్టి మమ్మల్ని తక్షణం ఆదుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా ఇక్కడ స్థానిక మత్స్యకారులు తెలియజేస్తారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.